తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. Ballot units. మన దగ్గర there are 4 constituencies. 17లో 4 ఉన్నాయి where we'll be using 2 ballot units. Ballot paper printing కి అంతా ఆర్డర్స్ అన్ని వెళ్ళిపోయినాయి. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లో మేము ప్రింట్ చేస్తాం. we are on the job fully. ఇక్కడ పోయినసారి కూడా నేను చెప్పాను, మనకు ఒక చాలా ఎఫిషియెంట్గా చేయడానికి వస్తున్నది. ఎందుకంటే రేపు బహుశా మాకు ఫుల్గా స్ట్రైక్ ఆర్డర్ మేము చేస్తాం. అంటే మాకు పంపించిన తర్వాత వాళ్ళు ఫార్మ్ ఏలో క్యాండిడేట్ పేర్లు, ఫోటోలు in alphabetical arranged in the 3 categories: national and state parties, other parties and independents and others. ఈ 3 categories లో మాకు లిస్ట్ పంపిస్తారు. that list will be alphabetically correct, spelling correct ఉండాలి, పేరు కరెక్ట్ ఉండాలి, ఫోటో కరెక్ట్ ఉండాలి. These things will take time. It will start coming ఇవాళ సాయంత్రం నుండి స్టార్ట్ అవుతుంది. కొన్ని చోట అయితే it is nearby and numbers are small కాబట్టి బహుశా we are expecting by 8 o'clock కొన్ని స్ట్రైక్ ఆర్డర్స్ ఇచ్చేస్తాం. బట్ మోస్ట్లీ 90%, 100% అయితే రేపు వస్తాయి. వీ విల్ బీ గివింగ్ ది ఆర్డర్స్ టుమారో. 5 days ప్రింటింగ్కి టైం పడుతుంది. 5 days బ్యాలెట్ సెట్టింగ్కి, ఈవీఎం సెట్టింగ్కి మనకు అంటే కమిషనింగ్ అంటాము, ఈవీఎం కమిషనింగ్. సో దానికి మళ్ళీ అంటే మనకు 5 days పడుతుంది. 10 days are required for doing this exercise. That takes us already up to 7th. So very tight time schedule ఉంది. అయిన తర్వాత we have to check, we have to place 10th కి పోలింగ్ పార్టీస్తో పాటు డిస్పాచ్ చేయాలి. సో వీఆర్ క్వైట్ వెల్ ఆర్గనైజ్డ్. నిన్న ఆల్ డిఓస్తో, ఆర్ఓస్తో ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది. మీరు ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ రీట్రేట్ చేసాము. పేరు ఇవి అన్నీ అయితే నేను మీకు ప్రెస్ నోట్లో ఇస్తాము. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ 443 క్యాండిడేట్స్ ఆర్. ఐ విల్ కమ్ టు దాట్ సార్. క్వశ్చన్స్ మాట్లాడతాం ఇప్పుడు, వీల్ డిస్కస్ దాట్. నిజామాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ మీరు అడిగారు కాబట్టి 185 ఉన్నాయి అక్కడ. దేర్ ఇస్ ఆల్ లైక్లీహుడ్ ఆర్ ఐ మీన్ ఇట్స్ గ్యారంటీడ్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్ అ బ్యాలెట్ పేపర్ దిస్ థింగ్. మన దగ్గర ఇప్పుడే ప్రెస్ నుండి కొంతమంది వచ్చి నన్ను అడిగారు. సో మన దగ్గర 2 types ఆఫ్ ఈవీఎంస్ ఉన్నాయి. బిఎల్ మెషిన్స్ లేటెస్ట్ మోడల్ M3 వెరైటీ ఉంది. M3 వెరైటీలో మేము 24 యూనిట్స్ ప్లగ్ చేయవచ్చు. కంట్రోల్ యూనిట్ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒకటే ఉంటుంది. దేర్ విల్ బి 1 కంట్రోల్ యూనిట్. మీరు వేసిన ఓట్ దాంట్లో రికార్డ్ అవుతుంది. సో ద కంట్రోల్ యూనిట్ విల్ బి కీపింగ్ రికార్డ్ ఆఫ్ ఆల్ ది బ్యాలెట్ యూనిట్స్ విచ్ ఆర్ కనెక్టెడ్. మన దగ్గర 2 వాడుతున్నాం, కొన్ని చోట ఒకటే వాడుతున్నాం, బట్ 4 ప్లేసెస్లో 2 ఉన్నాయి. సో వాట్ ఎవర్ యూ ప్రెస్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ 1 కంట్రోల్ యూనిట్. అండ్ కంట్రోల్ యూనిట్ ఒక్కటే ఉంటుంది. కానీ బ్యాలెట్ యూనిట్స్ మన దగ్గర 2 types ఉన్నాయి. కొన్ని ఒక మేక్కి మేము 4 ఒక్కసారి అంటే సిరీస్లో క్లబ్ చేసుకోవచ్చు. ఒక సెకండ్ మోడల్లో, లేటెస్ట్ మోడల్లో 24 వరకు వెళ్ళవచ్చు. మనకు ఆల్ మిక్స్డ్ ఉన్నాయి. ఇక్కడ ఏ ప్లేస్లో మేము ఏ ఈవీఎం వాడతాము మా చేతిలో లేదు. దిస్ ఇస్ డన్ త్రూ అ ప్రాసెస్ ఆఫ్ ర్యాండమైజేషన్. ఇంతకుముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 levels ఆఫ్ ర్యాండమైజేషన్స్ ఉంటాయి. ఈసీఐ వాళ్ళు మాకు అలాట్మెంట్ ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మాకు చెప్తారు దట్ దీస్ మెషిన్స్ ఆర్ అలాటెడ్ టు యూ. ది కన్సర్న్డ్ కంపెనీ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు కానీ, దే విల్ సెండ్ ఇట్ టు అస్. మషిన్స్ ఇక్కడ వచ్చే ముందు దే విల్ ఆస్క్ మీ టు ర్యాండమైజ్. సో ఏ డిఈఓకి ఏ లాట్ వెళ్తుంది, ఇది నా ర్యాండమైజేషన్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కస్టడీకి మేము పంపిస్తాం. డిస్ట్రిక్ట్ కస్టడీలో వెళ్ళిన తర్వాత దే డూ అ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ర్యాండమైజేషన్ వేర్ దే అలాటెడ్ టు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. సో మెషిన్స్ డిస్ట్రిక్ట్ నుండి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ర్యాండమైజేషన్ ప్రాసెస్ డియూ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒకసారి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి అలాట్ అయింది తర్వాత ది ఆర్ఓ కన్సర్న్ అంటే మనకు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ 7 వరకు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ సెగ్మెంట్స్లో కొన్ని